ప్లేటర్లు ఏమైనా గొప్పలు అనుకుంటున్నారా? ప్లేటర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నావేమో అన్నా అంట. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా, రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటది, వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు బెయిల్ వచ్చేంత వరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఉందేమో చెప్పలే ఎవరు. ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్ కి తాళాలు వేశారు. మీరు చూశారు కదా, స్టేషన్ కి తాళాలు వేసి బేడీలు వేశారు. అంటే ఎవరు రావడానికి, వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట. ఏంటిది? ఆయన ఉన్న పోలీస్ ఆఫీసరా, విలనా? సినిమాల్లో విలనా? నేను మనవి చేస్తున్నా, నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గాను, నారా లోకేష్. భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్లి లోపలేసామంటున్నారుగా. ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు, మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది. తక్షణం సస్పెండ్ చేయండి.